స్వామి వినాయక, నేను నిన్నేం కోరుకోను. నా కూతుర్ని పెళ్లి చేసుకునేది నా మేనల్ డే కాబట్టి కట్నం గొడవలేదు, లాంఛనాలు అల్లరి లేదు, అలకపాంత మీద హెలికాప్టర్లు విమానాలు అడిగే ప్రసక్తే లేదు. కానీ దేవుడు అన్న తర్వాత ఏదో ఒకటి కోరుకోవాలి కాబట్టి నా కూతురు పెళ్లి చూసి ఆశీర్వదించు. ఏంటి పిన్ని, కలిసి ఇక్కడే పెట్టారేంటి? తీసుకెళ్లి మండపంలో పెట్టండి. అలాగేనమ్మా. అబ్బాబ్బాబ్బా, ఇంకా తరుగుతూనే ఉన్నారా? త్వరగా కానివ్వండి. అది సరే గాని వచ్చే వాళ్ళని పలకరించకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారండి? దేవుడికి నమస్కారం పెట్టి వస్తున్నానే. ఆ నమస్కారాలేవో పందిట్లో వచ్చే వాళ్ళకి కూడా పెట్టండి, మర్యాదగా ఉంటుంది. భోజనాల కంటే ఖర్చు అవుతుంది కానీ నమస్కారాలకి ఏమవుతుంది? ఎన్నైనా పెడతాను. రావుడు, ఇక్కడ నుంచి పెళ్లి చూడటం కదరా, అక్కడికి వెళ్ళి పనులు చూడు. అతగనండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? టిఫిన్ చేశారా? ఇక్కడ భోజనాలు ఎట్టం లేదా? ఎందుకు పెట్టాం? గంట ఆలస్యం అయ్యేటట్టుంది. మరేం పర్వాలేదండి, ఎంత ఆలస్యమైనా ఇక్కడే కూర్చుంటాను. ఎవరండి వీడు? మండపంలో ఎందుకు దండగా కుర్చీ వేసి వంటగదిలో కూర్చోబెడితే సరిపోతుంది. నమస్కారం శేఖర్ గారు. నమస్కారం. ఏమిటి ఒక్కళ్ళే వస్తున్నారు? మా వాళ్ళంతా వెనక బస్సులో వస్తున్నారండి. ఎవరో వీడికి శుభలేఖ పంపించింది. ఏదో మాట వరుసకి బంధుమిత్ర సపరివారంగా అంటే ఏకంగా బస్సులో రైళ్లు మాట్లాడుకొచ్చేస్తున్నాడే. అయ్యా ఏంటండి, ముహూర్తం దగ్గర పడుతోంది, పెళ్లి కొడుకు ఏడండి? ఏడి వాడి కోసమే వెతుకుతున్నా. బాబాయ్ రండి రండి. ఎవరా ఈ తోరణం కట్టింది? బాబాయ్ తోరణం కట్టిన సంగతి తర్వాత, ముందు తాళి కట్టివాడు ఎక్కడ? అవును, వాడెక్కడా? వంకాయ జీడిపప్పు కూరంటే ఇలా వండాలి. చూడు గణపాయ్, వంకాయ ఒక ఆడదాని లాంటిది. సరిగ్గా వండితే పెళ్ళంతో సరసపడినట్టు తినడానికి రుచిగా ఉంటుంది. తేడాగా వండేవనుకో సంసారం చెడిపోయినంత చేదుగా ఉంటుంది. చాలా ఇరువైన విషయాలు చెప్పారండి. అది నా వీక్నెస్. పెళ్లి రోజు ఇలా వంట చేయడం కూడా వీక్నెసేనా? వీక్నెస్ కాదురా, వంట చేయడం నా వృత్తి. నా చేత్తో చేస్తే అదో తృప్తి. అయినా నాలాంటి గ్రేట్ కుక్ పెళ్లికి వస్తున్నారంటే జనాలు భోజనాల గురించి కొంచెం హై ఎక్స్పెక్టేషన్ తో వస్తారు కదా. వంట లైఫ్ లాంగ్ చేసుకోవచ్చురా, కానీ పెళ్లి ముహూర్తం దాటితే చేసుకోలేం. వచ్చి పెట్టల మీద కూర్చుంటాను కానీ కళ్ళల్లో కొంచెం కారం ఎక్కువైనట్టుంది, తగ్గించరా బాబు. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఒరే తమ్ముడు, అరుణ కనిపించట్లేదురా? కళ్ళజోడు పెట్టుకుని చూడక్క. అది కదరా బావా, అమ్మాయిలు ప్రేమలేఖ రాస్తారు, పెద్దవాళ్ళు శుభలేఖ రాయిస్తారు. లేచిపోయే పెళ్లి కూతురు రాసే ఇలాంటి ఉత్తరాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఆడపిల్లని కన్న వాళ్ళకి పెళ్లి అనేది తప్పనిసరి బాధ్యత, కానీ అమ్మాయికి మాత్రం పెళ్లి అనేది ఒక అందమైన కళ. ఆ కళ నచ్చిన వాడితో నిజం కావాలని కోరుకుంటుంది. అలా అని నేను ఏ కలెక్టర్ కోటీశ్వరుడో భర్తగా రావాలని కోరుకోలేదు. అలాగే ఒక వంట చేసేవాడికి భార్య నవ్వాలని అనుకోలేదు. అందుకే ఈ పెళ్లి కాదని వెళ్ళిపోతున్నాను. ఇది తప్పైతే నన్ను క్షమించు, క్షమించగలిగితే ఆశీర్వదించు. ఇట్లు అరుణ. ఎందుకే ఏడుస్తావు? అది లేచిపోయినందువల్ల పెళ్లి ఖర్చు మిగిలింది, భజంతుల ఖర్చు మిగిలింది. పోయింది ఒక్క పరువే కదా, సంతోషించు. మావయ్య వద్దురా, నన్ను ఓదార్చుకు. కనీసం నాకు ఏడ్చే స్వాతంత్రం అయినా మిగిలి. ఊరుకో మావయ్య. ఏం పాపం చేశావనరా ఈ శిక్ష? మావయ్య, నన్ను నీ మేనల్లులా కాకుండా కొడుకులా పెంచావు. అందుకే నేను నీ కల్లుడు కావడం ఇష్టం లేక ఆ దేవుడు నన్ను కొడుకు అని మిగిల్చేశాడు. ఒరే సుబ్బారావు, వేణిగాడి మరదలో పేట్ల మించి లేచిపోయిందంట కదరా? నీ కనబడి చెప్పిందా? కాదో ఎన్నది చెప్తున్నా. అయితే ఏంటంట? అది సరే, అసలు ఎందుకు లేచిపోయిందంటావరా? పేట్ల మీద చోటు చాలక ఇంకా నయం పురోహితుడు నచ్చగా అనుకున్నా. అది సరే, అదేట్రా బాబు, అదేదో నీ మరదల్లా ఇదైపోతున్నా. చాలా ఘోరం జరిగిపోయింది ఏడు బాబు. బాధపడకు, కష్టాలు మనుషులకు కాక మాలకు కొత్తయా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ధైర్యంగా నిలబడాలి. ఇలాగా ఒరే నువ్వు తప్పే. ఒరే ఏను, నేను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతున్నారా, తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను రా. ఈ 10 రూపాయలతో పురుగుల మంది తెచ్చుకుని తాగి చచ్చిపో. అదేట్రా, నీ మరదలు లేచిపోతే నేను ఎందుకు చచ్చిపోవాలి? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నా మరదలకి నేను మూడుగా నచ్చలేదు, వెళ్ళిపోయింది. దానికి నేను ఎందుకు బాధపడాలి? బాధపడికి ఏం చేస్తావు మరి? చూడప్పారా, చంద్రబాబు నాయుడు నీకు నచ్చలేదు అనుకో, దానికైనా అరే రే కైకులూరులో నా అప్పారావు నేను నచ్చలేదంట, ఇప్పుడు ఎలా అని జన్మభూమి కార్యక్రమం అనేసి బాధపడతారా? నీకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, వీడికి సాయిబాబా అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. ఇక్కడున్న నలుగురికి ఒకే దేవుడు నచ్చట్లేదు. ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని, అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. అయినా నేను నా మరదలకు నచ్చపోవడం నా ప్రాబ్లం కాదు, ఆ అమ్మాయి ప్రాబ్లం. ఇప్పుడు చెప్పు, బాధపడాల్సింది నేనా నా మరదలే? నీ మరదలే బాధపడాలి. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? తెలియక. ఇప్పుడు తెలుసున్నా కదా, పని చూడు.
ఈడేంట్రా బాబు ఈ లాజిక్ ఈ మ్యాజిక్ మనకు అర్థం కావు. ఇలాంటప్పుడు మా దగ్గర నుంచి వాడిని తీసుకువెళ్తానంటే నేను ఊరుకోను. ఏమండి మీరైనా చెప్పండి వాడు నాగమని. పిన్ని వాడు ఇక్కడే ఉంటే వాడిని చూసి మీరు ఏడుస్తారు, మిమ్మల్ని చూసి వాడు ఏడుస్తాడు. అది సంతోషమా మీకు? అయినా బాబాయ్ బీఎస్సీ హోమ్ సైన్స్ చదువుకుని పల్లెటూళ్ళు ఎందుకు చెప్పు? ఏదో ఒక రకంగా మమ్మల్ని ఒప్పిద్దామని నువ్వు చూడకరా. నేను మిమ్మల్ని ఒప్పించట్లేదు పిన్ని, నిజం చెప్తున్నాను. ఇక్కడే ఉంటే వాడిని వంటవాడు అంటారు, అదే పని ఏ స్టార్ హోటల్లోనో చేస్తే షెఫ్ అంటారు. మంచి జీతం మంచి జీవితం. మీరే ఆలోచించండి. అతయ్య నేను వెళ్తున్నాను. వెళ్ళొస్తాను. సరే వెళ్ళొస్తాను. నేను వెళ్ళొస్తాను మావయ్య. నా కూతురు పెళ్ళొద్దని వెళ్ళిపోయింది, నువ్వు మమ్మల్ని వద్దని వెళ్ళిపోతున్నావా? నేను ఇక్కడ ఉండలేక కదా మావయ్య, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండలేక వెళ్ళిపోతున్నాను. ఇదేరా మన ఇల్లు. కొన్నావా కట్టించావా? కట్టించినాడు, అమెరికాలో ఉన్నాడు, ప్రస్తుతానికి అద్దుకుంటున్నా. కలర్స్ నువ్వే వేయించినట్టున్నావు. నువ్వెలా కనిపెట్టావరా? టేస్ట్ కనబడుతుంది. చెప్పులేసుకొచ్చారా బూట్లు వేసుకొచ్చారా? బట్టలు వేసుకొచ్చాం. ఏ ఒంటింట్లో జీలకర్ర డబ్బా దగ్గర జర్రి కనిపించింది, చెప్పులు వేసుకొచ్చా కరుస్తుందని. వంటింట్లో జరిగి కనిపిస్తే వరండాలో వెతుకుతావేంటి? ఏ బజార్లో బియ్యం కొనుక్కుంటుంటే ఇంట్లో వంట చేసుకు తింటలేదు, అలాగే ఇదేను. ఎవరైనా బాబాయ్ రా. బాబాయ్ బాబాయ్ అంటే వీళ్ళ నాన్నకి తమ్ముడిని కాను, కనీసం వీళ్ళ పిన్నికి మొగుడిని కాను. వీళ్ళతో కలిసి తిరుగుతుంటే కలిసిపోతానని భయపడి బాబాయ్ అంటున్నారు. నాకే పని దొరక్క వీడి దగ్గరకు వచ్చాను, వీడికి హోటల్ తిండి పడి చావట్లేదంటే వంట చేస్తున్నా. వంటలు ఇలా ఉంటారా? నా ఇష్టం, రోజుకో రకంగా ఉంటాను. రోజు ఒకే రకంగా ఉండాలంటే బోరు కదా. అవును. మీకు చూడటం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి, జాగ్రత్త. ఆ జర్రు వస్తే కరుస్తుంది. అలాగలదు మీరు అలాండి. వీడు వండింది మీరు తింటున్నారా, మిమ్మల్ని వీడు తింటున్నాడా? మాట తేడా కానీ మనిషి మంచోడేరా. బాబాయ్ కాఫీ. మావా 100 చిల్లరుందా? నీ దగ్గర 100 ఉందా? ఆ 100 నా దగ్గర ఉంటే చేంజ్ నిన్నే అడగాలండి. ఏ కిళ్ళి కొట్టండి అడిగిన ఇస్తాడు. ఎల్లు అడుగు. ఈయన ఎవరో? వేణు మా బావా. అయితే నాకు బావే. హాయ్ బావా 100 ఉందా? ఇవ్వకు, ఇస్తే రావు. ఆ మాట నువ్వు చెప్పాలండి. 4-500 ఇచ్చిన తర్వాత ఈయనే తెలుసుకుంటారు. ఏమండే? థ్యాంక్స్ అండి. మీరు ముగ్గురేనా ఉండేది? నాతో నలుగురండి. వీడి ఇంట్లో తక్కువ, ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఎక్కువ ఉంటాడు. బాబాయ్ నీ వయసుకి అమ్మాయిల టాపిక్ అంత అవసరమా? నా వయసుకి ఇప్పుడే అవసరం, నీ వయసుకి అప్పుడే అనవసరం. అబ్బా కాఫీ చాలా బాగుందండి. పాపం మధ్యాహ్నం భోజనానికి ఎలాగో ఉంటారు కదా, కాఫీ అయినా బాగా చేద్దాం చేశాను. బాబాయ్ ఇక నుంచి వాడు మనతోటే ఉంటాడు. మీరేం చేస్తుంటారండి? వంట చేస్తాను. ఇక నుంచి భోజనం చెయ్యండి, వంట నేను చేస్తాను. తినేవాళ్ళ కంటే వండేవాళ్ళు ఎక్కువైతే బాగుండదు. అవును మీ పెళ్లి బాగా జరిగిందండి? లేదండి, నేను వంటవాడిని, పెళ్లి కూతురు పేట్ల మించి వెళ్ళిపోయింది. ఆ? అయినా మీరు వంట చేయడం ఏంటండి, సిగ్గు చేయడం. ఫోన్ చేయడానికి నేను సిగ్గు, వంట చేయడానికి ఎందుకండి? రేయ్ వేణు, నువ్వు వెళ్ళి స్నానం చేయి. అవును మీరు ఇంకా ఎక్కడ ఉన్నారంటారా షాప్కి వెళ్ళకుండా? అయినా వాడు బాధల్లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటారా? చల్ పదండి. అవునవును, ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు, ఊరు నుంచి వచ్చినప్పుడు కష్టాలు తప్పవు మరి. రేయ్ వేణు రారా. వస్తున్నాను రా. రే ఉద్యోగానికి లేట్కి వెళ్ళినా పర్లేదురా, మరి ఇంటర్వ్యూకి లేట్కి వెళ్తే అసహ్యంగా ఉంటుందిరా బాబు. సర్లే వచ్చాను పద. స్వామి కీస్. ఇదేరా మన బుక్ స్టాల్. స్టార్ హోటల్లో బుక్స్ ఎవరు చదువుతాడు రా? గొప్పగా చెప్పావు. మరి స్టార్ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇచ్చాడు, పుస్తకం చదవటం ఏంటి, అది వచ్చే లోపల పుస్తకం రాసేయచ్చు కూడా. స్వాత ఉందా? ఇక్కడ ఆడవాళ్ళు ఎందుకుంటారండి? ఉండరా రే స్వాతిరా, నువ్వు ఇట్రా. నువ్వు కాసేపు ఇక్కడే ఉంటే నేను పుస్తకాలను మానేసి ఏకంగా షాప్ అమ్మేయాలరా. ఇదిగో లోపల ఇంటర్వ్యూలో కూడా తలతిగ్గా మాట్లాడకు. హాయ్ ప్రభు. హాయ్ ప్రియా. ప్రియా ఈ హోటల్ ఓనర్ గారు అమ్మాయి, ఆహా. తన వల్లే నీకు ఇంటర్వ్యూ వచ్చింది. వేణు. ఓ నువ్వు చెప్పింది దేని గురించేనా? ఇంటర్వ్యూ టైం అయినట్టుంది. వెళ్తున్నానండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ ప్రభు. బాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పర్వాలేదు. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. నా సర్టిఫికేట్స్. బిఎస్సి హోమ్ సైన్స్. ఇదేంటయ్యా, కుర్రాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయి గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్ళాలనుకుంటే నువ్వేంటి వంట పడవాలనుకుంటున్నావు? ఎనీ స్పెషల్ రీజన్? ఒకటే రీజన్ సార్. ఏంటది? ఇంజనీర్లకి డాక్టర్లకి రిటైర్మెంట్ ఉంటుంది కానీ తినేవాడికి వండేవాడికి రిటైర్మెంట్ ఉండదుగా. ఓహో ఎక్సలెంట్. నీ దృష్టిలో ప్రపంచంలో బెస్ట్ కుక్ ఎవరు? అమ్మ సార్. యు మీన్ మదర్? అవును సార్. ప్రపంచంలో ఎవరైనా మొదటి ముద్ద తల్లి చేతితో తింటారు, ఆ తర్వాతే మనం ఎన్ని రుచులైనా చూడొచ్చు. కానీ బెస్ట్ రుచి మాత్రం అదే. నాకు తెలిసి ఏ మనిషికైనా అతని తల్లి కంటే బెస్ట్ కుక్ ఎవరు లేరు సార్. సార్ ఇతను ప్రియా రికమెండేషన్ మీద వచ్చాడు. మరి ఇందాక వచ్చినాడు? వాళ్ళ ఫాదర్ రికమెండేషన్. ఓహో వెళ్ళు. ఓకే సార్.
నువ్వు అన్ని ఇలాంటి న్యూస్లో మోసుకొస్తావు. ఫేట్ కూతురు ఒకటి పంపించింది, ఫాదర్ ఒకటి పంపించాడు. చూద్దాం. ఇప్పుడు నిన్న ఒక లిటికెంట్ క్వశ్చన్ అడుగుతాను. మా హోటల్లో 200 మందికి వంట చేయమని ఆర్డర్ ఇచ్చావనుకో, నువ్వు ఎంతమంది కొడతావు? రుచిగా వండితే 200 మందికి వండాలండి, కానీ మీ హోటల్లో చేసినట్టు చేస్తే 50 మందికి వండితే సరిపోతుంది. అచ్చా, నీకు వంటతో పాటు వెంటకాయ కూడా వచ్చే? స్టార్ హోటల్లో బిల్ తో పాటు ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాలి కదండి. అచ్చా అచ్చా, అవును. నేను నీకే ఈ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలమ్మా? మీకు వంట రాదు కాబట్టి. నువ్వు దరువు ఆపుతావా? వెళ్ళిపో, వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా? నాకు మీ ఫేస్ చూస్తుంటే బూడిద గుమ్మడికాయ జ్ఞాపకం వస్తుందండి. నీ అభిమానం అయ్యా. ఎందుకని? ఏం లేదండి, అది కూడా మీలాగే దిష్టి తీయడానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఏంటి ఏమన్నా మళ్ళీ గుర్తొచ్చిందా నీకు? ఎలా స్టార్ట్ అయిందిరా నీకు? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏమైందిరా బావా, సక్సెసా? కాదురా, సర్కస్. మరా ఏదో నవ్వేందుకు? సక్సెస్ లో ఏ విధమైన నవ్వుతాడు, ఫెయిల్యూర్ నవ్వేవాడే హీరో. ఎవరండి మా బావ వేణు. హలో హలో, హౌ డు యు డు? ఫైన్. నైస్ క్యాప్. ఏ ఇదమ్మరా? మీరు కొంటారా? నువ్వు రారా, ముందు చూడిస్తారా? బాగుంది. 300. బాలేదు. ఇప్పుడేగా బాగుందన్నారు. హ్యాట్ బాగుంది, రేటే బాలేదు. తెలుసు. ప్లీజ్. ఓకే, ఫైనల్ గా ఎంత ఇస్తారు? ఎంతకైనా ఇవ్వను. ఏ? ఇది నేను వాడేది కాబట్టి. అయితే ఉంచుకోండి. థ్యాంక్స్. బావ బాధలో ఉన్నప్పుడు బీర్ ఎందుకు తాగుతారు? బీర్ తాగేప్పుడు చేదుగా ఉంటుంది, తాగిన తర్వాత వికారంగా ఉంటుంది. ఆ బాధతో పోలిస్తే మన బాధలు చిన్నవిగా అనిపిస్తాయని. ఇప్పుడు నీకేం బాధలు ఉన్నాయిరా? హోటల్లో ఉద్యోగం రాలేదు అంతేగా, మాతో పాటు షాప్ చూసుకో. ఎందుకు నవ్వేవురా? ఆగ్రా వెళ్ళిన తాజ్మహల్ చూడాలి, హైదరాబాద్ ఎవడొచ్చిన షాప్ లో పుస్తకాలు మొయ్యాలి, అంతేగా? నువ్వు మోస్తావా? అవునరా, గిరి ఎక్కడ? అదిగా నేను చెప్పేది విను మధు, ప్లీజ్. నాకు ఇంకేం చెప్పొద్దు. ఐ లవ్ యూ మధు. బట్ ఐ హేట్ యు. మధు, ప్రేమ ఎక్కువైందేంట్రా? షుగర్ తక్కువైందంట. చా, మేము పొగరు ఎక్కువైంది అనుకున్నాంలే. తుడుచుకో. ఏమైందిరా? ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, నా గర్ల్ ఫ్రెండ్ కి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం మర్చిపోయాను. మర్చిపోతే ఫిబ్రవరి 14 మర్చిపోయినోడివి, నువ్వు ప్రేమకేం పనికొస్తావని చెప్పి వెళ్ళిపోయింది. రేయ్, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోతే తప్పు కానీ వ్యాలంటైన్స్ డేలు వాళ్ళ బామ్మ తదినాలు మర్చిపోతే తప్పు కాదురా. కరెక్ట్. నీకు కథ చెప్పనా? అనగనగా 2 గురు శిష్యులు దేశాటన చేస్తూ ఓ నది దగ్గరికి వచ్చారు. అక్కడ ఓ అమ్మాయి నది దాటలేక ఇబ్బంది పడుతుంటే గురువుగారిని దాటిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ఎత్తుకుని నది దాటించారు. ఇది చూసిన శిష్యుడు కొంచెం దూరం వెళ్ళాక, గురువుగారు మనం సాధువులం కదా, అమ్మాయిని ముట్టుకోవడం తప్పు కదా అని అడిగితే, గురువు నేను అమ్మాయిని గంట క్రితమే దింపేశాను, నువ్వు ఇంకా మోస్తూనే ఉన్నావా అని అడిగాడు. దీన్ని బట్టి నీకు తెలిసిందేంటి? నువ్వు కూడా ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి ఇంకో అమ్మాయిని చూసుకోమని కదా? రేయ్, మీరు ఈ జన్మలో బాగుపడరా. రేయ్, గిరి, గిరి. రేయ్, ఏం చూస్తున్నావురా? చంద్రుణ్ణి. చా, నేను సూర్యుడు అనుకున్నావులే. చంద్రుడని తెలుసురా, కానీ ఎంతసేపు చూస్తావని అడుగుతున్నాను. సేమ్ చంద్రుడు మన ఇంటి మీద కనిపిస్తాడు, రా వెళ్దాం. ఇక్కడ చంద్రుడు చిరంజీవిలా ఉంటే మన ఇంటి మీ చంద్రుడు చింపాంజీలా ఉంటాడు. బా, ఓహో, ఆయన మీకు టేస్ట్ లేదు కానీ మీరు వెళ్ళండి. కరెక్టే. రారా, నువ్వు దిగేదాకా చూసిరా. ఓ తప్పకుండా. తీసుకెళ్దామా? జీప్ తీసుకెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? ఓకే. వచ్చింది మేడం, ఇటు రండి. బాబాయ్, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎప్పుడు ముద్దు పెట్టుకుంటుంది? ముద్దొచ్చినప్పుడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు ప్రేమిస్తుంది? మూడొచ్చినప్పుడు. కలలు నిజాలు ఎప్పుడవుతాయి?
నిద్దట్లో ఉన్నప్పుడు ఈ రోజు నా లైఫ్లో ఒక అద్భుతం జరిగింది. అందుకే ఇవన్నీ అడుగుతున్నాను. ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకుంది. ఆ పెదాలు తగలగానే నాకు సడన్గా మైకం వచ్చేసింది. ఇలా ఎప్పుడు అనిపిస్తుంది? ఒంట్లో బాగాలేనప్పుడు మాత్రం చెప్పొద్దే. బాబాయ్ బాబాయ్, ఏమైంది? ఆ మూట ఏంటి, ఆ నిద్ర ఏంటి? మూట కాదు, రగ్గు. అర్ధరాత్రి చలేస్తుంది కదా, రిజర్వేషన్. నేను పక్క ముద్దుగోలతో గిలగిల్లాడుతుంటే నీకు నిద్రలా పడుతుంది బాబాయ్. శ్రీ శ్రీ నిద్రానంద స్వామి దయవల్ల. వాడేవాడు? వాడు కాదు, ఆయన. మనసులో మనం ఏమనుకుంటే అది చెయ్యొచ్చు అని చెప్పారు. నేను ఇప్పుడు పడుకోవాలి పడుకోవాలి అనుకున్నాను, పడుకుంటున్నాను. పడుకోవాలి పడుకోవాలి పడుకోవాలి. అలా చేతులు తిప్పితే నిద్ర రాదు, నీరసం వస్తుంది. ఇది మనసుతో చేయాల్సిన పని. నువ్వు కుర్రాడి, అనుభవం తక్కువ, నీకంత ఈజీ కాదు. పడుకో. లే లే లే. ఏమిటి అరుస్తున్నావు? అరే నాకు కూడా వచ్చేసింది. నువ్వు చెప్పిన టెక్నిక్ పనిచేస్తుంది బాబాయ్. నీ బొంద పని చేస్తోంది. ఇలా చెవి దగ్గర లేలే అని అరిస్తే నేనేమిటి, కాలనీ మొత్తం నిద్రలేస్తుంది. పడుకో. రే అంకుల్తో చిన్న గేమ్ ఆడదాం. క్రీడలు అంటే నాకు ఎంతో ఇష్టం. హాయ్ అంకుల్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. అవేంటి? ఇండిగ్లో స్టార్స్ అంటారు. సీలింగ్ అతికించి లైట్లు ఆర్పి పడుకుని పైకి చూస్తే ఆకాశం చూసినట్టు ఉంటుంది. ఎంత? 2000. ఏంటే 2000 పెట్టి ఆకాశం కొనుక్కోవాలా? డాబా మీద పడుకుంటే ఫ్రీగా చూడొచ్చు కదా. 25,000 ఎట్టి ఏసీ కొనుక్కోవాలా? గొడ్డలి పడుకుంటే పోలా? అది కొంటే ఇది ఇస్తారా? షాపు మొత్తం కొన్నా ఇది మాత్రం ఫ్రీగా ఇవ్వను. ఆ స్టార్ ఏంటి చిరిగినట్టుంది? ఎక్కడా? లేదు లేదు, బానే ఉంది, వెళ్ళొస్తాను. అరే క్యాప్ కొట్టేశాడు. బాబు బాబు, క్యాప్ క్యాప్. సారీ సారీ సారీ. ఏమైనా పొట్టుడు గట్టుడే బావా. ఎక్కడికి పోతాడు? హాయ్ గిరి. హాయ్. ప్రభు ఎక్కడ? ప్రభు రెస్టారెంట్కి వెళ్ళాడండి. మీరు ఎలా ఉన్నారు? మొన్న రాత్రి ఇంటికి సేఫ్గా వెళ్ళారా? దారిలో ఏమైనా ట్రబుల్ అయిందా? అదే వాళ్ళు మళ్ళీ గొడవ ఏమైనా చేశారేమోనని. మీరు? హాయ్ సంధ్య. ఇవి నీకు తెలుసా? నీకు తెలుసా? మేమిద్దరం ఒకరికొకరు బాగా తెలుసు. ఈయనెవరు? ఇతను మా బావ వేణు. నువ్వేంటి ఇలా వచ్చావు? ప్రియ కోసం వచ్చాను. ఓకే బాయ్. ఈ ర్యాక్ సర్దింది ఎవర్రా? న్యూస్ పేపర్ ముందు వీక్లీ వెనకాల పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు ఆ అమ్మాయి తెలుసురా. చా జోక్ అది నిజంగా. మొన్న రాత్రి ట్యాంక్ బండి మీద అమ్మాయి 4 కుర్రోళ్ళు గొడవ చేస్తున్నా. నువ్వు వెళ్ళి కొట్టి కాపాడే ఆ అమ్మాయి వచ్చి నేను కౌగులించుకు ముద్దు పెట్టుకుంది, అంతేనా? నీకెలా తెలుసురా? 60 సినిమాలు రెగ్యులర్ గా చూసేవాడు ఎవడైనా చెప్తాడ్రా. చా తప్పకుండా పంపిస్తామండి. సంధ్య ఐఎమ్ సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇందాక నాకు నిజంగా గుర్తురాలేదండి. మొన్న ఈయన కనుక లేకపోతే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఇట్స్ ఓకే. సంధ్య వెళ్దామా? యా ఓకే, నేను మళ్ళీ కలుస్తానండి. బాయ్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ షాప్ ఇక్కడ కాదు ఫుట్పాత్ మీద పెట్టాలని? 6వ సినిమాలు చూడడం మానే అమ్మా. అని చూడరా. అంత దూరం వెళ్ళి వెనక్కొచ్చి మరీ సారీ చెప్పిందంటే మ్యాటర్ ఎంత దూరం వెళ్ళి ఉంటుందంట. ఊరుకో. అయ్యో చా సిగ్గే. సార్ కార్ పార్కింగ్. పార్కింగ్కి 10 రూపాయల అన్యాయం. కార్ అమ్మేసి స్కూటర్ తీసుకోండి సార్, అప్పుడు పార్కింగ్ 5 రూపాయలే. పొగరయ్యా పొగరు. పొగరు పలానా వాడికే ఉండాలని రూల్ ఏం లేదు కదండి. నీకు పొగరే. వెల్కమ్ టు ది ఫుడ్ ఫెస్టివల్ సార్. ఇది తినటానికా తుడుచుకోవడానికా? చదువుకోవడానికి. ఈ అమ్మాయికి పొగరే. మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు మిరపకాయని ఇలా సున్నితంగా పట్టుకుని అమ్మాయి పెదాల మీద ముద్దు పెట్టుకుంటున్నట్టు అంటున్నట్టుగా ఇలా పిండిలో ముంచి అలా నూనెలో వెయ్యాలి. రేయ్ మనం కొనడానికి వచ్చాంరా, వండడానికి కాదు. కదా నేను తినడానికి వచ్చా. ఓకే అండర్స్టాండ్. 2 ప్లేట్లు బజ్జీలు అమ్మా. ఈ స్టాల్ నాది కదా సార్. మరి ఎందుకు అక్కడి నుంచున్నావు? మీలాంటి వాళ్ళు వస్తారని తెలియక. ఈ హైదరాబాద్ లో ఒక్కడికి చిన్నగా మాట్లాడరాదేమయ్యా. 2 ప్లేట్లు బజ్జీలు. హాయ్ ప్రియా, Hello. మీరు ఫెస్టివల్ కి వచ్చారా? లేదు నేను చూడటానికి వచ్చారు. డాడీ కూడా మన హోటల్ తరపున ఒక స్టాల్ పెట్టించారు. హాయ్ హాయ్. మీరు వెళ్ళి కూర్చోండి, నేను డ్రింక్స్ తీసుకొస్తా. సరే. ప్రభు కోక్ ఫర్ మీ. ఓకే. అదేంటి? ఓ ఇదా, ఇందాక స్టాల్ దగ్గర పిండి అంటుకున్నట్టుంది. జస్ట్ మినిట్. ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకో. హలో,
ఫుడ్ ఫెస్టివల్లో ఉన్నాను. సరే పెట్టేవా నేను చేస్తాను. ఇదిగో నీళ్ళేవయ్యా? పిండి అంటుకుంటే కడుక్కున్నానండి. ఇవి నా నీళ్లు. చూడండి, చిన్న పిల్లోళ్ళ మాట్లాడకండి. గాలి, నీరు, ఆకాశం అందరివి. పక్క రాష్ట్రం వల్ల నా నీళ్లు, నా గాలి అనకూడదు, తప్పు. వీడెవడయ్యా? కొంచెం తెక్క ఎక్కువలా ఉంది. ఏంటండి ఆయనతో ఏమైనా గొడవ? గొడవ బుద్ధును వాడు ఎవడైనా వాడితో గొడవ పెట్టుకుంటాడా? కార్టూన్ ఫేస్ వాడును. వాడిని చూడండి, గుమ్మడికాయ లాంటి పొట్ట, ఆనపకాయ లాంటి తలకాయ, కళ్ళు నిమ్మకాయలు, ముక్కు ములక్కాడ. ఇంతెందుకండి, టోటల్ గా వాడి బాడీ రైతు బజార్లో కూరగాయల షాప్ లో ఉంది. చాలండి ఇంకా తిట్టకండి. ఎందుకండి? మిగతా మీరు తిడతారా? నేను తిట్టలేనండి. ఎందుకు? ఆయన మా నాన్నగారు. ఒక్క నిమిషం. ఏంటి సంధ్య, మా వాడేమైనా విసిగిస్తున్నాడా? లేదు, నవ్విస్తున్నాడు. ఏంట్రా నువ్వు ఆ అమ్మాయి ముందు వాళ్ళ నాన్నని తిడతావా? వాడు గుమ్మడికాయ మీద ఆనపకాయ పెట్టినట్టున్నాడు, కరెక్టే. కానీ వాడు ఐశ్వర్యరాయ్ లాంటి కూతుర్ని కన్నాడ్రా, క్షమించు వాణ్ణి. రే వేణు, ఇంత ఏజ్ వచ్చినా నీకు ప్రేమించడం రాకపోతే ఎలారా? నేర్చుకో, ఎప్పుడు బాగుపడతావు నువ్వు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఇది లేడీస్ ఐఎమ్ సారీ. అందుకే వేణుబాబు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని కష్టాలున్నా కాల్గేట్ మోడల్ లాగా ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. వేణు కష్టాలేంటి? చాలా ఉన్నాయి. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న పోయారు. పెళ్లిపేటల నుంచి మరదలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎందుకు? వాడేమన్నా కంప్యూటర్ ఇంజనీరా, కోటీశ్వరుడా? కూర్చుని తాళి కట్టించుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ కుక్, అందుకే లేచిపోయింది. నేనేదో మామూలుగా ఉద్యోగానికి వచ్చాడు అనుకున్నాను. చూస్తే అంత బాధ ఉన్నట్టు కనిపించడు. చాలా మంది ఓదార్చే వాళ్ళు కనపడగానే ఏడుస్తారు. కానీ వేణు లాంటి కొద్ది మంది మాత్రమే ఒంటరిగా బాధపడతారు. బాబు, కొంచెం ఆ పాట మార్చి వేరే పాట ఏదైనా పెడతా? ఏంటి సార్, పాట నచ్చలేదా? ఆహా, పాట బాగుంది, కానీ నా పీక మీద ఈ కత్తి పెట్టే టైంలో అంత ఎరుపాట రిస్క్ ఏమో అని. భలేవారు సార్, పాట మారుస్తాను. నేను తీసుకొస్తా, ఇక్కడే ఉండు. ఏం సార్, ఈ పాట బాగుందా? బాగుంది, నువ్వు విను. నమస్కారం అండి. భయపడకండి, నేను టెర్రరిస్ట్ని కాదు, మీ అమ్మాయి ఫ్రెండ్ని. నిన్న ఫుడ్ ఫెస్టివల్లో మీ వారని తెలియక మీ అమ్మాయి ముందు ఆయన నాన్న మాట్లాడేశానండి. సారీ అండి, ఏమనుకోవద్దు. ఇదే విషయం మీ అమ్మాయి కూడా చెప్దాం అనుకుంటుంటే ఆవిడ వచ్చేసారా? నిన్న జరిగిన సంగతి అమ్మగారికి చెప్తున్నానండి. ఈ అమ్మగారికి? ఇంకే అమ్మగారికి? మీ అమ్మగారికి. ఆవిడ మా అమ్మగారు కాదు. మరే? ఆవిడే మా అమ్మగారు. ఏంటి? తను మా పని మనిషి. ఈ పని మనిషిని చూసి మీ అమ్మ అనుకున్నాడా? మిమ్మల్ని చూసి రైతు బజార్ అని కూడా అన్నాడు. నువ్వేంటే ఇక్కడ నించున్నావు? వెళ్ళి పని చేసుకో పో. అట్టాగేనమ్మా. అయినా ఇలాంటి వాళ్ళతో స్నేహం ఏమిటి నీకు? వేణు చాలా మంచివాడు మమ్మీ. యు నో హీస్ ఎ వెరీ గుడ్ కుక్. అయ్యో, మగాడు వంట చేయడం ఏమిటి? కుక్కు గురించి, కుక్కర్ల గురించి మీ అమ్మకి చెప్పకమ్మా, కోపం వస్తుంది. ఎందుకంటే వంట రాదుగా. నాకు వంట రాకపోతేనే మీకు ఇంత పొట్టొచ్చిందా? ఇది నీ చేతి వంట తిని వచ్చింది కాదే, తిన్న ధరక్కొచ్చింది.